నమస్తే. గణేష్ పండుగ చేసుకుంటే రాతాంతం ఎందుకు? హిందూ పండుగలంటే కాంగ్రెస్ కు చిన్న చూపా? గణపతి పూజకు వెళితే విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? హిందూ పండుగలపై ఆంక్షలు విధించాలనుకుంటున్నారా? సిజేఐ ఇంటికి మోదీ వెళ్తే తప్పేంటి? మన్మోహర్ ఇఫ్తార్ విందులను గుర్తు చేస్తున్న కమలదళం. ప్రపంచవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశంలో కూడా ఊరు వాడ పల్లె పట్నం అని తేడా లేకుండా గణపయ్యలను ప్రతిష్ఠించుకొని పూజించుకుంటున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో కూడా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు సిజేఐ. ఇప్పుడు ఇదే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ గణపతి పూజలో పాల్గొని హారతిచ్చారు. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయడంతో అధికార విపక్షాల మధ్య పరస్పర విమర్శలు రాజుకున్నాయి. కొందరు సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. గణపతి పూజకు వెళ్లడం నేరం కాదని, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో అనేక వేదికలను కలిసి పంచుకున్నారని, గణేష చతుర్థి సమయంలో మనందరం ఒకరి ఇంటికి మరొకరు వెళ్తామని, ఇది మన సంస్కృతిలో భాగమంటోంది. గణేష్ పూజ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీకి జస్టిస్ చంద్రచూడ్ భార్య కల్పన దాస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజలో పాల్గొన్న మోదీ గణనాథుడికి హారతిచ్చారు. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా పంచుకొని భగవాన్ గణేష్ అంటే మనందరికీ ఇష్టదైవం, అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని గణనాథుడిని ప్రార్థించినట్లు ఎక్స్లో పోస్టు చేశారు మోదీ. దీంతో పాటు పూజలో పాల్గొన్న జస్టిస్ చంద్రచూడ్ ఆయన భార్యతో ఉన్న ఫోటోను ట్యాగ్ చేశారు. దీంతో శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా తప్పుపట్టారు. జడ్జీలు, రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి సంబంధాలు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. శివసేన, ఏక్నాథ్ షిండే మధ్య జరుగుతున్న శివసేన గొడవకు సంబంధించిన కేసు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి తప్పుకోవాలన్నారు. గణపతి పండుగ సమయాల్లో ప్రధాని ఇప్పటి వరకు ఎంతమంది ఇళ్లకు వెళ్లారో తనకు సమాచారం లేదని, ఢిల్లీలో చాలా చోట్ల గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారని, కానీ రాజ్యాంగ పరిరక్షకులు, రాజకీయ నాయకులను ఈ విధంగా కలుస్తుంటే ప్రజలకు సందేహాలు కలుగుతాయన్నారు సంజయ్ రౌత్. మరోవైపు ప్రశాంత్ భూషణ్ కూడా ట్విట్టర్ వేదికగా వ్యతిరేకించారు. సిజేఐ చంద్రచూడ్ తన నివాసానికి మోదీని ఆహ్వానించడం దిగ్భ్రాంతికరమన్నారు. రాజ్యాంగ పరిధిలో పనిచేసే న్యాయ వ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. నెట్టింట కూడా కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తున్నారు. ప్రధాని మోదీ గణపతి పూజలో పాల్గొనడం తప్పుడు సంకేతాలు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆర్జేడీ నాయకులు, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝూ కూడా ఈ భేటీపై విమర్శలు గుప్పించారు. అత్యున్నత పదవులు నిర్వహించే వ్యక్తులు ఓ ప్రైవేటు కార్యక్రమాన్ని ప్రచారానికి వాడుకోవడం సరికాదన్నారు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్. గణపతి పూజలకు ప్రధాని మోదీ హాజరును ఆయన తప్పుపట్టారు. ఎవరైనా సరే వ్యవస్థలపై వదంతులు చెలరేగే పరిస్థితులను సృష్టించడం సరికాదన్నారు. సిజేఐ నివాసానికి వెళ్లిన మోదీ వీడియో సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ వ్యవస్థలో ఉన్నాను. గొప్ప న్యాయమూర్తులను చూశాను. ఈ వ్యవస్థ అంటే మాకందరికీ ఒక వ్యామోహం. ప్రస్తుత సిజేఐపై తనకు అపార గౌరవం ఉందని, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి వీడియోను ప్రచారం కోసం వాడుకుంటారని ఆయన అనుకొని ఉండరన్నారు కపిల్ సిబల్. ఇదిలా ఉంటే ప్రతిపక్షాల విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ప్రధాని గణపతి పూజలకు వెళ్లారు, అయితే ఆయన చేసిన నేరమేంటి? పూజకు అటెండ్ కావద్దా? పూజకు అటెండ్ అయితే ఇంత రాద్ధాంతం దేనికోసమంటూ మండిపడుతున్నారు. సంస్కృతి, సాంప్రదాయానికి చెందిన అంశాన్ని మరో విషయంతో పోల్చి విమర్శలు చేయడం అంటే న్యాయస్థానాలను అగౌరవపరచడమేనంటూ మరికొందరు వాదిస్తున్నారు. 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు నాటి సిజేఐ
కేజీ బాలకృష్ణన్ హాజరు కాలేదా అంటూ బీజేపీ గుర్తు చేస్తోంది. గణేష్ పూజకు హాజరు కావడం నేరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలా సందర్భాలలో న్యాయ వ్యవస్థతో రాజకీయ నాయకులు వేదికను పంచుకుంటారు. అలాని విమర్శలు చేస్తే కోర్టు చిత్తశుద్ధిని అనుమానించడమేనని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ విందు ఇస్తే నాడు సీజేఐని ఆహ్వానించలేదా? మరి అది పండుగైనప్పుడు ఇది పండుగ కాదా అని ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. తీర్పులు వారికి అనుకూలంగా వచ్చినప్పుడు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు విశ్వసనీయతను మెచ్చుకుంటాయి. కానీ విషయాలు వారికి అనుకూలంగా లేనప్పుడు న్యాయ వ్యవస్థ రాజీ పడిందని విమర్శిస్తారు. అసలు కాంగ్రెస్ కు హిందువులంటే కోపమా? విందు పండుగలంటే కోపమా? ఇఫ్తార్ విందులకు లేని అభ్యంతరం గణేష్ పూజను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందనేది ఇప్పుడు మరికొందరి వాదన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.